హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విజయవాడకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ దారిలో మనకి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది. ఇది రిటర్న్లో అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సిటీ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం అమరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ ఏంటంటే ఇది పంచరామాల్లో ఒక గుడి అనమాట. కార్తీక మాసంలో అండ్ నవరాత్రులు అయితే భక్తులు ఇక్కడికి అధికంగా వస్తూ ఉంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అయితే విజయవాడ నుంచి గుంటూరు నుంచి ప్రతి గంటకి కూడా రెగ్యులర్గా అయితే ఉంటాయి. అందులో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేపటికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. కానీ మధ్యలో 1 గంట నుంచి 4 వరకు మాత్రం బ్రేక్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీజు అలాంటిదైతే ఏముండదు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్థల పురాణం అయితే కనబడుతుంది కదా. ఇదేంటంటే తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సుతో శివుని మెప్పించి ప్రాణలింగం దక్కించుకుంటాడు. ఆ ప్రాణలింగంని తన కంఠంలో పెట్టుకుని దేవతలను బాగా బాధ పెట్టేవాడు. అప్పుడు కుమారస్వామి శివుని యొక్క ఆజ్ఞతో ఈ రాక్షసుడితో యుద్ధం చేసి ఈ ప్రాణలింగంని అయితే దక్కించేసుకుంటాడు. ఈ క్రమంలో ఈ ప్రాణలింగం అనేది కుమారస్వామి యొక్క బాణానికి తగిలి 5 ముక్కలైపోతుంది అనమాట. ఈ 5 ముక్కలు కూడా వివిధ ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లో పడతాయి. అవే ఆలయాలుగా వెలుస్తాయి. అవే మనం పంచరామాలు అని పిలుస్తాం. అందులో ఒక ఆలయమే ఈ అమరేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడైతే కరెక్ట్గా 2 అయిందనమాట మధ్యాహ్నం టైము. సో ఆలయంకి అయితే బ్రేక్ కదా, దర్శనం అయితే లేదు. అందుకనైతే భక్తులు అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ వాళ్ళే అన్నదానం ప్రతిరోజు చేస్తారు. అక్కడైతే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పక్కనే కృష్ణానది ఉండటం వల్ల భక్తులు ఇక్కడ స్నానం చేసి లేదా పాదాలైనా కడుక్కొని ఈ ఆలయంలోకి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారనమాట. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తే అమరావతి బుద్ధ స్టాచ్యూ అయితే వస్తుంది. ఇది ధ్యాన బుద్ధ స్టాచ్యూ అంటారు. ఇక్కడ ఎంట్రీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 to 8 ఓపెన్లో ఉంటుంది. ఛార్జెస్ వచ్చి పిల్లలకైతే 10 రూపాయలు, పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు. ఇక్కడ బుద్ధుడి యొక్క విగ్రహం ధ్యానం చేసే విధంగా ఉంది కాబట్టి ధ్యాన బుద్ధ స్టాచ్యూ అంటారు. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 125 అడుగులు అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గోడల మీద ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అమరావతి యొక్క ఆర్ట్ స్కల్ప్చర్స్ అంటారంట. సో ఆ విధంగా ఇక్కడ బొమ్మలు అయితే చెక్కేసి ఇక్కడ గోడల మీద అయితే పెట్టి ఉన్నాయి. చూడటానికి అయితే చక్కగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ రూము. ధ్యానం చేసే వాళ్ళు ఇలాగ కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రొజెక్టర్ ద్వారా ఈ బాల్ మీద మనకి ప్రొజెక్షన్ అయితే పడి వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి ధ్యానంకి సంబంధించినవి. ఈ బుద్ధుడి యొక్క విగ్రహం వెనకాల మొత్తం కూడా ఇలా పార్క్ అయితే కనపడతా ఉంటుంది. ఈ మొత్తం కూడా ఏరియా అనేది 4 acres ఆఫ్ ల్యాండ్ అంట. సో సాయంత్రం అండ్ మార్నింగ్ టైంలో అయితే చక్కగా కూర్చుని అలాగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఆ ఫోటోలు ఇక్కడ పెట్టారు చూడండి. ఇక మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి వైకుంఠపురం. ఇది అమరావతి నుంచి విజయవాడ వచ్చే రూట్లో 16 కిలోమీటర్లు వస్తే ఇది మనకు కనబడుతుంది. ఇది భగవాన్ శ్రీ వేద వ్యాస సనాతన ధర్మక్షేత్రం అంటారు. ఇదేంటంటే ఫేమస్ ఏంటంటే ప్రపంచంలోనే ఈయనకి ఏది ఆలయం లాంటిది అయితే లేదు. ఇక్కడ ఈ ధర్మక్షేత్రం అయితే కట్టారు. సో తప్పకుండా మీరైతే విజిట్ చేయండి. ఎంట్రీలోనే ఇక్కడ మనకి వేదవ్యాసుడి యొక్క విగ్రహం అయితే మనం చూసుకోవచ్చు. సో లోపలికి వచ్చిన తర్వాత ఇతని జీవిత చరిత్ర గురించి ప్రతిదీ కూడా ఇమేజెస్ పరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సేవ చేసే మహిళలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతిదీ ఈయన గురించి ప్రతి స్టోరీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఈ ఇమేజెస్ ద్వారానే. ఇక్కడ చాలా వరకు మనకి ఫోటోగ్రఫీ అయితే ఎలో లేదు, అందుకే మీకు చాలా ప్లేసెస్ అయితే చూపించలేదు. కానీ మీరైతే ఖచ్చితంగా విజిట్ చేసి అన్నీ అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తే వేదవ్యాసుడు తన యొక్క శిష్యులకి బోధన చేసే సన్నివేశం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. ఇది కొండపైన ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఇది ఓపెన్లో ఉండటం వల్ల ఇప్పుడు మేము వెళ్ళేది క్లోజింగ్ టైంలో వెళ్తున్నాం. సో మీకు కుదిరితే ఇది కూడా దర్శనం చేసుకోవచ్చు.